అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట పురస్కరించుకొని కుక్కట్పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు. రాముని విగ్రహ ప్రతిష్ట 12:29 జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు కుక్కట్పల్లి రామాలయంలో ఉదయం 9 గంటలకి సహస్రనామ తులసి అర్చన తర్వాత సామూహిక పారాయణ మరియు విష్ణు సహస్రనామ పారాయణ, తదుపరి భజనలు, తీర్థప్రసాద గోష్ఠి, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రం 6 గంటలకు దీపారాధన, 7 గంటలకు సీతారామచంద్ర మహారాజు పల్లకి సేవా కార్యక్రమం, భక్తి శ్రద్ధలతో భక్తి పాటలు, భజనలతో కూకట్పల్లి వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం. తదుపరి శ్రీ రామచంద్రమూర్తిని గుడిలో ప్రవేశించడం జరుగుతుంది. రామాలయం గుడిలో వైభవంగా బ్రహ్మాండమైన పూజలు, కార్యక్రమాలు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఎప్పుడూ నిత్యం పారాయణం సాయంత్రం 6 గంటల నుంచి ఉంటుంది. సాయంత్రం పారాయణం అయిన తర్వాత తీర్థప్రసాదాలు కూడా ఇస్తారు. అలానే రామాలయంలో 400 సంవత్సరాల నుంచి వైభవంగా ఈ గుడిని మంచిగా డెవలప్ చేసి ఈ కమిటీ వారు చాలా సహకరించి అందరినీ భక్తుల్ని ఆకట్టుకొని రాముల వారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంత వైభవంగా ఏ రామాలయం లేని అద్భుతమైన పూజలు, సేవలు, కార్యక్రమాలు అన్నీ మంచిగా జరిగాయి. తులసార్చనలు, అమ్మవారికి మంచి పూజలు జరిగి రామవారిని మాత్రం చాలా వైభవంగా దీవించి మంచిగా అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ రాముల వారిని చూస్తున్నాం. మన ఎమ్మెల్యే కృష్ణారావు గారు చాలా సహకరిస్తున్నారు. రామాలయంలో చాలా సహకరించి మంచిగా అందరినీ పునర్నిర్మాణం చేసి అందరినీ చాలా బాగా ఆకట్టుకొని ఎమ్మెల్యే కృష్ణారావు గారు సహకరించినట్టు ఈ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఎవరు రామాలయాన్ని సహకరించిన వ్యక్తులు లేరని మేము అనుకుంటున్నాం. అంత బాగా వైభవంగా జరుగుతుందని కోరుకుంటూ సెలవు. ఈ రామాలయము దాదాపు 436 సంవత్సరాల కింద నుంచి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత పునర్నిర్మాణం ఒక 2 సార్లు జరిగింది. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం తర్వాత ప్రతిష్ట జరిగింది. ప్రతిష్ట జరిగిన తర్వాత ఈ మన అయోధ్య రామాలయం గురించి ఈ ముస్తాబులన్నీ జరిగినాయి. మన రామాలయంలో అందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళను పద్ధతితో నడుస్తూ ఉన్నది. దీనికి మూల కారకుడు మన కృష్ణారావు గారు కొంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన సొంతంగా ఈ ప్రణాళిక చేశారు. మొత్తానికి ఇది 500 కోట్ల రూపాయల దగ్గర దాకా ఖర్చుకు వచ్చింది. మొత్తానికి ఈరోజు ఈ స్థితిలో ఉందంటే అందరి గ్రామస్తులందరూ కూడా సహకారాలు అందించారు. వారికి అందరూ కూడా మనకు ఈ రామాలయానికి చందాలు ఇస్తూ ఖర్చులు పెట్టారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ ఈరోజు ఇప్పుడు ఈ అయోధ్యలో ఉన్నందుకు కార్యక్రమం ఇక్కడ తులసి పూజ ఉంది ఇప్పుడు మొదట, ఆ తర్వాత విష్ణు సహస్రనామం, ఆ తర్వాత భజనలు, ఈరోజు జరిగేటి భోజనాలు ఇప్పుడు కూడా ఇప్పుడు తులసి పూజ ఇప్పుడు కొద్దిగా అయినాక స్టార్ట్ అవుతుంది 10-15 నిమిషాలు ఉంటుందండి. పూజలు ఉంటాయి. రాముడికి అవి చేస్తారు, నైవేద్యాలు అవన్నీ చేస్తారు. అక్కడ లంచ్ అరేంజ్ చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. 5 దీపారాధనలు చేసి అక్కడి నుంచి రాములవారి దగ్గర నుంచి వచ్చిన అక్షంతలు వేసుకొని ఇవన్నీ చేయాలని చెప్పారు. అవన్నీ పాటించినాం. ఇంకా ఎంతో మంచి జరగాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఈ యొక్క అయోధ్య బాలరాముడి యొక్క ప్రతిష్ట పురస్కరించుకొని సాయంకాలమున మన ఆలయం నందు దీపాలంకరణ అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారిని పల్లకి సేవగా గ్రామమంతా కూడా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆ స్వామిని మళ్ళీ తిరిగి ఆలయానికి తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరని అందరినీ కూడా కోరుచు జై శ్రీమన్నారాయణ. అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రతిష్ట ఎన్ని గంటలకు జరుగుతుంది? మనకు అయోధ్యలో ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం 12:29 ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా
నిర్వహించడం జరుగుతుంది. ప్రతిష్టా కార్యక్రమం 12:30 అయోధ్యలో ప్రతిష్టాపన కార్యక్రమం, యంత్ర ప్రతిష్ట, అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరుగుతుంది. అదే సమయంలో మన ఆలయంలో భజనలు, కీర్తనలతో పాటుగా ఊరేగింపుగా ఆ స్వామిని బయటకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఆ రామఘోషతో ప్రదక్షిణలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఆ చివరకు ఆ స్వామికి హారతులతో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సహస్రనామ తులసి అర్చన, స్వామికి సహస్రనామములతో తులసితో అర్చన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ స్వామికి సంక్షేప రామాయణ పారాయణం, సామూహికంగా స్త్రీలందరూ అందరితో కూడా కలిసి సంక్షేప రామాయణ పారాయణము మరియు అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణాన్ని మన ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది.